చూడండి ఫ్రెండ్స్, మనం రొయ్యలు తెచ్చుకుని పసుపు వేసుకొని వెనిగర్ వేసుకొని కడుక్కొని ఇట్లా ఉడకబెట్టుకుంటున్నామండి. ఎందుకు ఉడకబెట్టుకుంటున్నాం అంటే మనం రొయ్యలు పచ్చడి పట్టుకుంటున్నాం, రొయ్యల్ పికిల్స్. చాలామంది మెంతులను ఆవాలు వేసుకోరండి, కాకపోతే అది టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను కొంచెం మెంతులు కొంచెం ఆవాలు బాయిల్ చేస్తున్నానండి, వేపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మెంతులు వేపుకోవాలండి, వాసన వచ్చే వరకు వేపాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లవంగ, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలుపుకొని మనం మసాలా చేసుకోవటమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయ్యే వరకు ఆ రొయ్యలు ఉడకబెట్టుకున్నాం కదండి. చూడండి, మనము బాండీ పెట్టుకున్నాం, విజయ్ నూనె ప్యాకెట్. చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు వేపుకుంటున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి రొయ్యలు. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కారం వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకున్నాం, మెంతులను ఆవపిండి అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకున్నాం సరిపడంతా. చూడండి, వేపుకున్న రొయ్యలు కూడా వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 4 నిమ్మకాయలు పిండుకున్నాను. ఇదిగో నిమ్మకాయ రసం ఉంది.